రోహిత్, టు బి ఆనెస్ట్లీ నా ముందు కూర్చున్న గెస్ట్ గురించి మాట్లాడాలి అంటే చాలామంది నేను సుమారు నేను ఒక 6 years నుంచి కుల్లంకుల ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పటి నుంచి బలా మీడియా వ్యూవర్స్ కానీ కుల్లంకుల అభిమానులు కానీ ఈ వ్యక్తితో మీ కాంబినేషన్ చూడాలని చాలామంది అడిగినారు. మోర్ దెన్ 100 people ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది అన్న ఈ కాంబినేషన్ మిమ్మల్ని చూడాలి అనుకున్నారు. బట్ ఐ నెవర్ ఆస్క్ ఇంటర్వ్యూ ఫర్ గెస్ట్ని ఎప్పుడు అడగలేదు నేను, ఎందుకంటే నాకు ఆ గెస్ట్ నుంచే నాకు కాల్ రావాలి, నా కంటెంట్ చూసే రావాలి అనుకున్నాను. బట్ ఆ గెస్ట్ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేసింది నేనే, వాళ్ళ అల్లుని లాంచ్ చేసింది నేనే, 2 నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూస్. బట్ వాళ్ళని త్రూ కూడా నేను ఎప్పుడు అడగలేదు అన్న మీ మామగారు ఇంటర్వ్యూ కావాలి లేకపోతే మీ నాన్నగారు ఇంటర్వ్యూ కావాలి అని అడగలేదు. బికాస్ రోహిత్ డజంట్ నీడ్ ఎనీ రికమెండేషన్స్. నాకు కంటెంట్ నమ్ముకుని ఉన్నాను. సో కంటెంట్ గల వ్యక్తిని చూసే ఆ కంటెంట్ గల నాయకుడు నన్ను పిలవాలనుకున్నాను. ఫర్ ద గాడ్ సేక్ ఐ గాట్ ఎ కాల్. ఎత్తలేదు బికాస్ అన్నోన్ నెంబర్స్ ఎత్తాను. బట్ ఐ గాట్ ఎ మెసేజ్ త్రూ మై బ్రదర్ అరుణ్ రెడ్డి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఐ షో యూ క్లియర్లీ. అన్న గుడ్ మార్నింగ్, కాల్ మీ అన్న అన్నారు. ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి అంకుల్ ఈజ్ మాట్లాడతారు అనుకున్నారు. ఐ లిటరలీ షాక్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, పక్కన పెట్టేసి ఇమీడియట్ సార్తో మాట్లాడాను. ఒకటే మాట్లాడినారు, రేపు రా కూర్చొని నీ కుల్లంకులు ఏందో చూస్తా ఉన్నారు. సో డెఫినెట్లీ హ్యాపీ. ఇప్పుడు నా ముందు కూడా కూర్చున్న వ్యక్తి మల్లారెడ్డి, ఒక మాస్ లీడర్. మల్లారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టరు బాస్. టు బి హానెస్ట్లీ సార్, మల్లారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టరు. మంత్రి మల్లారెడ్డి, మీరు మంత్రి అయిపోయి మరి ఇచ్చిపెట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. సో మంత్రికి బ్రాండ్ అంబాసిడర్ మల్లారెడ్డి గారు. నిన్న మా అరుణ్ రెడ్డి కూడా అన్న మల్లారెడ్డి మాట్లాడుతున్నా అంటే ఏ మల్లారెడ్డి భయ్య అన్న, అరే అన్న మంత్రి మల్లారెడ్డి గారు అన్నారు. అప్పుడు అనిపించింది ఇదిరా కావాల్సింది అనుకున్నాను. థ్యాంక్ గాడ్ దేవుళ్ళు విన్నారు, నా ముందు మీరు కూర్చోబెట్టారు సార్. ఐఎమ్ సో హ్యాపీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ సార్. టు బి హానెస్ట్లీ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ మల్లారెడ్డి గారు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నేను మల్లారెడ్డి గారు కూర్చోబెట్టి సార్ ఏదో పూలమిన ప్రమోషన్ చేయను, వాళ్ళ యూనివర్సిటీస్ గురించి మాట్లాడను, పర్సనల్ లైఫ్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ మల్లారెడ్డి గారి గురించి కుల్లా. దట్స్ ఇట్. ఐ వెరీ క్లియర్. బికాస్ ఈసారి ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. మరి రోహిత్ ఏంది మళ్ళీ కూర్చొని అందరి మాదిరే కాదు, మనం సంథింగ్ డిఫరెంట్ కాబట్టి. సో ఐఎమ్ హియర్ టు షో ద హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ మల్లారెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్. చూసిరా సార్ నా ఇంటర్వ్యూలో? ఎప్పుడు నేను మా కొడుకుది ఒకటి చూసినా, మా అల్లుంది కూడా ఒక టైటిల్ చూసినా. టైటిల్ ఐఎమ్ సారీ సార్, దాంట్లో మీ గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడినా, ఇబ్బంది అనిపిస్తే ఐఎమ్ సారీ. నాకేం అంతా నేను నెగిటివ్ అంతా పాజిటివ్ తీసుకుంటావు, అదే మీరు నచ్చింది సార్. స్ట్రైట్ అవే కొడతాము సార్. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పోలీస్ కొడుకు పోలీస్ అయిపోతాడు, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు. ఎలాంటి విద్య ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేని మీకు, ఎడ్యుకేషనిస్ట్ మీ ఫాదర్ కాదు, మీ మదర్ కాదు, మీ ఫాదర్ పొలిటీషియన్ కాదు, మీ మదర్ సైడ్ నుంచి పొలిటీషియన్ కాదు, మీరు విద్యాని ఇటు పాలిటిక్స్ని ఎట్లా అచీవ్ చేసేది సార్? చూడు, నువ్వు అనేది దాంట్లో ఒకటి ఉన్నది, వకీల్ కొడుకు వకీల్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పొలిటీషియన్ కొడుకు అది తప్పు. ఎవరన్నా కావచ్చు, ఇది పోటీ ప్రపంచం. మన టాలెంట్ అంతే, మన టాలెంట్ మనమే హీరో. ఇప్పుడు మొన్న అన్నావు మంత్రి మల్లారెడ్డి అన్నావు, ఆ మంత్రి పదవికే వన్నే తెచ్చిన నేను. అట్లా ప్రతి దానికి మనం పని చేసుకుంటూ పోతా ఉంటే దానికే వెన్నె వస్తుంది, దానికే ఇది వస్తుంది. కాబట్టి మనం ఎవ్వరు ఇప్పుడు మంగళవాడు ఉంటాడు, శాఖలోళ్ళు ఉంటారు, రజకులు, వాళ్ళు రజకుల పని చేయాలని ఏం లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కలెక్టర్ అవుతారు, ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. అంటే మీ దృష్టిలో విద్య లేనోడు విద్యా సంస్థ నడిపించొచ్చా? తప్పేముంది? ఇప్పుడు నాకేం, నేను ఇంజనీర్నా, ప్రొఫెసర్నా, డాక్టర్నా? ఎట్లా పాసిబుల్ అయితే సార్? నేనేం పాఠాలు చెప్తున్నా? నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి పొలాలు కొన్నా, డబ్బులు ఉన్నాయని చెప్పి బిల్డింగ్లు కట్టినా, మంచిగా విద్యా సంస్థలు బాగా నడిపించాలని మంచి టీచర్లను తీసుకొచ్చిన. మీ డ్రీమా సార్? స్కూల్స్ కి పిల్లలు కాలేజ్ ప్రతిదీ నా డ్రీమేనా. నా డ్రీమ్ అంటే నాది ఎప్పుడు నేను అనుకోలేదు. నా కళ కడతా, డ్రీమ్ కడతా, నేను కాలేజీలు పెట్టాలి, స్కూల్ పెట్టాలని డ్రీమ్ కూడా లేదు నాకు. పని చేసుకుంటా పోతున్నా, సక్సెస్ అయికుంటా పోతున్నా. సార్ మీకులాగా మీకన్నా డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకులాగా పొలిటీషియన్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలిటీషియన్స్ కి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు లేని పాపులారిటీ, వాళ్ళ కాలేజ్ లేని పాపులారిటీ, వాళ్ళకి లేని పాపులారిటీ కేవలం మల్లారెడ్డి గారికి మాత్రమే ఎట్లా సాధ్యమైంది? అది ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఎట్లా ఉంటాడంటే ప్రతి పనిలా, ఇప్పుడు కాలేజీ పెట్టినా, నేను చైర్మన్, ఎగ్జాంపుల్ మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా, కానీ కాలేజీని వదిలిపెడతాం మనం అక్కడ పొలిటీషియన్కి వచ్చినాక.
నేను మంత్రి ఉండని, ఎంపీ ఉండని, ఎమ్మెల్యే ఉండని. మళ్ళా నాది ఎట్లా అంటే 50% పాలిటిక్స్, 50% కాలేజీ. నేను కాలేజీలో ఎదికెళ్ళే పేరు వచ్చింది, నేను రాజకీయంలోకి వచ్చిన. నా కాలేజీలో సరిగ్గా నడవకపోతే నేను మళ్ళీ ఈ రాజకీయం ఎట్లుంటుంది నాకు? సార్ డబ్బుతో పేరు వచ్చింది, డబ్బుతో అట్లాగా డబ్బుతో అది తప్పదు. ఇదే డబ్బు లేకుంటే మీకు మా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇయ్యడయ్యా? ఇదే డబ్బు లేకుంటే కేసీఆర్ గారు మీకు మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. తప్పు చెప్తున్నావు నువ్వు, రెండు కూడా తప్పు చెప్తున్నావు. నా దగ్గర కాలేజీలు, స్కూళ్ళు, విద్యా సంస్థలు, స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఉన్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు సంబంధం. నా వెనక స్టూడెంట్ పవర్ ఉంది, టీచర్ పవర్ ఉంది, పేరెంట్ పవర్ ఉంది. అదే నా బ్యాక్గ్రౌండ్. మరి పొలిటికల్ నాలెడ్జ్ లేదు కానీ బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది. నీకు తెలియదు బాబు, బరోబర్ బాబు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. మీ వయసు అంత పెద్ద నా కొడుకు కంటే చిన్నోడు. సార్ నేను ఒక మాట, ఇప్పుడు పొలిటికల్ నాలెడ్జ్ లేని లీడర్లు పొలిటీషియన్స్ అయితే ఎట్లుంటారు సార్? పొలిటీషియన్ నాలెడ్జ్ అంటే పొలిటీషియన్ కు డిగ్రీ ఉంటుందా, ఓ క్లాస్ ఉంటుందా? మినిమం అవేర్నెస్ ఉండాలి సార్. మరి మీరు నా అంతకంటే ఎక్కువ, నేను ఇంత పెద్ద విద్యా సంస్థలు నడుస్తున్నా, అంతకంటే అవేర్నెస్ ఏం కావాలి పొలిటీషియన్ లో? అంటే విద్యా వ్యవస్థ ఎవరికి చెప్పి ఇప్పుడు రాజకీయ నాయకులకు నా వెనుక విద్యా సంస్థలు ఉండే పట్టుకునే కదా నాకు ఇదంతా వచ్చింది. చూసే నాకు సీట్ ఇచ్చారు. మిమ్మల్ని మీరు చాలా ఎక్కువ ఎందుకు ఊహించుకుంటారు సార్? మీరు నేను ఊహించుకుంటలేను, అంత ఫేమస్ అయిపోయినా. నేను ఊహించుకునే దానికంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సార్ మీ దృష్టిలో ఫేమస్ అంటే ఏంటి సార్? నాకు మీ దృష్టిలో ఫేమస్ అంటే ప్రజలల్లో ఆదరణ, ఎక్కడ కూడా రెస్పెక్ట్. ఎక్కడ చూడు మల్లారెడ్డి సార్ పోతాడు, మల్లారెడ్డి సార్ పోతాడు, పాలమ్మిండు, పూలమ్మిండు, ఆయన కాలేజ్ పెట్టిండు. అట్లా డైలాగ్స్ కాదయా, పనితనం తోటి. సార్ బయట మల్లారెడ్డి గారు మీరు ఇన్ని వ్యవస్థలు నడిపించినారు, ఇంతమందికి విద్యార్థులకి మీరు విద్యను అందించినారు, కానీ మీ చేయి చాలా పెద్దది. మల్లారెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్, యువర్ టాల్ లీడర్. మరి మీ బయట ఒక్క విద్యార్థికి కానీ ఒక సాయం చేయరు, ఒక్క పర్పస్ ఒకరు ఏదో సాయంతో వస్తే మీరు ఇక గట్టిగా మాట్లాడారంటే అరే మల్లారెడ్డి గారు పిల్లికి బిచ్చం పెట్టాడు రా భయ అంటారు. మరి దానికి మీ మాట ఏంటి సార్? చూడు, పిల్లికి బిచ్చం పెట్టాడంటే కాదు. నా దగ్గర 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తెలంగాణలో మోస్ట్ విద్యా సంస్థలు, పెద్ద విద్యా సంస్థ. ఇప్పుడు నా దగ్గర 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇండియాలోనే నేను బిగ్గెస్ట్ 3 యూనివర్సిటీలు నడిపించే అధిపతిని నేను. ఇంత ఫేమస్ మనిషి, ఇంత పాపులర్ మనిషి, ఇన్ని యూనివర్సిటీలు ఉన్న మనిషి లేడు ఇండియాలో. మరి నువ్వు ఇంతకు ముందు చెప్పినావు కదా, నేను ప్రొఫెసర్ను కాదు, టీచర్ను కాదు, డాక్టర్ను కాదు, అయినా 3 యూనివర్సిటీలు అన్ని విద్యా సంస్థలు నడిపిస్తున్నాను. మెడికల్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, సైన్స్ అందరికీ నడిపిస్తున్నాను. పర్ఫెక్ట్ పోతుంది. ఎందుకు పోతుంది? అది ఎట్లా పోతుంది? దాని వెనుక కృషి, పట్టుదల, శ్రమ, హోంవర్క్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రోజు చూస్తూ ఉంటే అదంతా నడుస్తుంది సార్. ఆబ్వియస్లీ. బట్ మీరు ఎందుకు సాయం చేయట్లేదు? ఇండియాలో బాబు, నీకు ప్రపంచంలో అన్నిటి దానాల కంటే గొప్పదానం ఏది? విద్యాదానం. అది నేను చేస్తున్నా. ఫ్రీగా చేస్తున్నా సార్. ఫ్రీగా అంటే జీతాలు అడిగి ఇస్తావు? ఎవడు ఇవ్వాలి జీతాలకు? 10,000 మంది టీచర్లు ఉన్నారు. మరి చూస్తాక నెల వస్తుంది. ఎవడు ఇవ్వాలి టీచర్లు? నేనేం గవర్నమెంటా? నేను బయట 4 లక్షలకు చెప్తే ఫీజు, నేను 2 లక్షలు 50% చెప్పి నేను న్యాయం చేస్తున్నా. పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చెప్పే చదువు సగం ధరకు చెప్తున్నా. అది దానం కాదా? గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ తోటి నా తన పిల్లలు చదువుకుంటున్నారు ఫీజు లేకుండా. అది కాదా విద్యాదానం? నేనేం కమర్షియల్ నడిపిస్తున్నా? మీ అల్లుడు గారు అరుంధతి అండ్ హాస్పిటల్ తోటి ఎంతో మందికి వైద్యం అనేది చాలా ఫ్రీగా చేసేసారు. గొప్ప మనసున్న దేవుడు సార్. నేనే ఓపెన్ చెప్పుకుంటా. నేను ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేస్తే పంపించినాడు. మీకు మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది, మీకు ఎంతమంది ట్రీట్మెంట్ ఫ్రీగా చేసారు సార్? నీకు తెలియదు. కరోనా టైంలో చెప్తా. ఇప్పుడు నా దగ్గర రోజు 1,000 మందికి ఫ్రీ భోజనము, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ట్రీట్మెంట్స్, ఫ్రీ లెక్క. అది పక్కకు పెట్టు. నాకు నెలకు 150 మంది డెలివరీస్ అవుతాయి. నా తిన 150 మందికి 3 months కాగానే, ప్రెగ్నెంట్ కాగానే ప్రతి మహిళా సోదరిమణికి రిమైనింగ్ 6 months చెకప్ ఫ్రీ, టెస్ట్ ఫ్రీ, డెలివరీ ఫ్రీ, నార్మల్ డెలివరీ. అది కాకుండా డెలివరీ అయినాక 5,000 రూపాయలు మేము ఇస్తాం. మన కేసీఆర్ కిట్ లెక్క, కేసీఆర్ లెక్క 12-13 వేలు ఇస్తుండే కదా, అట్లా 5,000 రూపాయలు ప్రతి పుట్టిన బిడ్డకు మేము ఇప్పటికీ సీఎంఆర్ పేరు మీద ఇస్తాం. వాస్తవం సార్. నీకు నమ్మకపోతే పో. మరి ఎందుకు ప్రమోషన్ ఏం చేయట్లేదు సార్? మరి అవన్నీ మేము ప్రమోషన్ చెప్పుకోము, పోతుంది అది. ఇంకోటి, కేసీఆర్ కిట్ మాదిరిగా 1,200 రూపాయలు సాపును, టవలు ఇవన్నీ కూడా కలిపి 1,200 రూపాయలు బేబీకి ఇస్తాం మేము. ఇప్పుడు కూడా
ఎప్పుడో ఇచ్చింది కాదు, ఇప్పుడు కూడా ఫ్రీ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ బంద్ చేసింది మా కేసీఆర్ పోయినాక, కానీ మేము మా హాస్పిటల్ ఇప్పటికి కూడా ఇస్తున్నాం. ఓకే సార్, మీరు పొలిటీషియన్నా బిజినెస్ మ్యానా? 2 3 మూడు ఇంకోటి ఏదో ఉంది మరి సార్. ఫస్ట్ బిజినెస్ మ్యాన్, తర్వాత కాలేజీలు స్కూళ్ళు. అదే పొలిటీషియన్, ఐ మీన్ బిజినెస్ అంటే ఐ మీన్ ఇట్స్ కమ్స్ కాదు, బిజినెస్ వేరు, పొలిటీషియన్ వేరు. మీరు చేసేది విద్యాదానమే కదా సార్? అరే చెప్పాడు, వ్యాపారం కాదు, విద్యాదానం చెప్పేది. ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ లిస్టు నీకు 3 రకాలు ఉంటుంది. నేను ఫస్ట్ బిజినెస్ మ్యాన్, పూలు అమ్మినా, పాలు అమ్మినా, బోర్వెల్ నడిపించినా, చిట్ ఫండ్ నడిపించిన, మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నట్టు. ఆ తర్వాత స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, ఆ తర్వాత మంచిగా ఎంపీ అయినా, మినిస్టర్ అయినా,